సడన్ గా దేశంలో చిల్లర దొంగలు పడ్డారు. అకౌంట్ల నుంచి చిల్లర మాయమైపోతోంది. తెలియకుండానే ఖాతాల్లోంచి డబ్బులు మాయమైపోతున్నాయి. ఇదేంటి అని బ్యాంకర్లను అడిగితే అదంతే, ఇది మా రూల్, బ్యాంకుల మెయింటెనెన్స్ కోసం తప్పదంటున్నారు. అందుకే దేశవ్యాప్తంగా బ్యాంకుల తీరుపై విస్తృత చర్చ జరుగుతోంది. మా బ్యాంక్ వస్తే ఎంత వేస్తారు, మీ అకౌంట్ నుంచి తీసుకుంటే ఎంత కట్ చేయమంటారు అన్న తీరుతో బ్యాంకులంటేనే అసహించుకుంటున్నారు జనం. నోట్ల రద్దు తర్వాత మోడీ సర్కార్ నిర్బంధంగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేయిస్తోంది. బ్యాంకుల్లో డబ్బు దాచుకోవటం తప్ప మరో మార్గం లేదనే పరిస్థితిని తీసుకొచ్చింది. మరోవైపు బ్యాంకులేమో ఇష్టారాజ్యంగా ఛార్జీలు బాధేస్తున్నాయి. నోట్ల రద్దుతో నిట్ట నిలువునా కూలిపోయిన జనానికి బ్యాంకులు మరో రకం నరకం చూపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి బ్యాంకుల బాధ? ఇప్పటికిప్పుడు జనం నడ్డి విరిచేందుకు ఎందుకీ చర్యలు? సడన్ ఛార్జెస్పై ఆర్బీఐ గానీ ప్రభుత్వం గానీ పర్మిషన్ ఇచ్చిందా? బ్యాంకుల బాధుడిపై V6 స్పాట్లైట్. మొన్న HDFC, నిన్న ICICI, యాక్సిస్, ఇప్పుడు SBI, ముందు ముందు మరికొన్ని ఖాతాదారుల జేబులు చిల్లు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఎంత వీలైతే అంత, ఎలా కుదిరితే అలా దోచేసేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇవేం ఛార్జీలు బాబోయ్, మీరొద్దు మీ ఖాతాలొద్దు అనేదాకా బాధుడు తప్పదన్నమాట. నోట్ల రద్దు తర్వాత గాడిన పడుతున్న బ్యాంకింగ్ సిస్టమ్కు కొన్ని బ్యాంకులు మళ్లీ బ్రేకులేస్తున్నాయి. డిపాజిట్లు, విత్డ్రావెల్స్, మినిమం బ్యాలెన్స్లతో ఖాతాదారుల తోలు ఒలిచేందుకు ఎన్నెన్నో కొర్రీలు, మరెన్నో బాదుడు ప్రోగ్రామ్స్ తిరిగిన దిక్కల్లా బాదుడు మొదలు పెట్టేశాయి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకుల తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్న ప్రైవేట్ బ్యాంకులు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఛార్జెస్ అప్లై అంటే, ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI దాని విశ్వరూపం చూపించింది. దేశంలోనే పెద్ద సర్కారీ బ్యాంక్ SBI కూడా ఏప్రిల్ నుంచి పరిమితులు విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నగదు విత్డ్రా, డిపాజిట్లు, ATMలలో నగదు ఉపసంహరణపై ఛార్జీల వడ్డనకు రెడీ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నగదు డిపాజిట్లు, బ్రాంచ్లో నగదు ఉపసంహరణ, ATM యూసేజీలపైన షరతులు వర్తిస్తాయని ప్రకటించింది. SBI లేటెస్ట్ రూల్ ప్రకారం ఆ బ్యాంకు కస్టమర్లు నెలకు 3 సార్లు మాత్రమే క్యాష్ డిపాజిట్లు చేయాలి. అంతకుమించి చేస్తే ఒక్కో లావాదేవీపై ₹50 చొప్పున ఛార్జ్ బాదుడు. అలాగే హోమ్ బ్రాంచ్లో నగదు ఉపసంహరణ 4 సార్లు మాత్రమే జరపాలి. అలాగే ఇతర బ్యాంకుల ATMల నుంచి జరిపే లావాదేవీల సంఖ్యను కూడా 3 సార్లకు కుదించారు. ఆ పైన ఒక్కో ట్రాన్సాక్షన్కి ₹20 చొప్పున వసూలు చేస్తారు. అదే SBI ATMలైతే 5 వరకు ఓకే. అంతకుమించి ఒక్కో ట్రాన్సాక్షన్కు ₹10 ఛార్జ్ చేస్తారు. ఇక ఖాతాలో నగదు నిల్వ 25,000 కంటే ఎక్కువగా ఉంచితే ATM ద్వారా పరిమితి లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ATMల నుంచి అపరిమిత లావాదేవీలు కావాలంటే ఖాతాలో నగదు నిల్వలు ₹1,00,000 ఉండాలి. నెలవారీ కనీస నిల్వలపైన ఛార్జీల మోత మోగించనుంది SBI. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్కు తగ్గితే కనీస నిల్వ మొత్తానికి ఖాతాలో ఉన్న నగదుకు మధ్య వ్యత్యాసం ఆధారంగా పెనాల్టీ ఉంటుంది. మెట్రో నగరాల్లో మినిమం అమౌంట్ ₹5,000 ఉండాలి. కానీ మీ అకౌంట్లో 2,500 ఉంటే కనీస నిల్వకు 50% అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి పెనాల్టీ ₹50 ప్లస్ సర్వీస్ ట్యాక్స్తో కలిపి బాదుడు ఉంటుందన్నమాట. అర్బన్, సెమీ అర్బన్లో 2,000, గ్రామాల్లోని అకౌంట్లకు 1,000 ఇలా గ్రేడ్లుగా ఖాతాల్ని విభజించి పన్నులు వసూలు చేయబోతున్నారన్నమాట. అంతకుముందు HDFC, ICICI, యాక్సిస్ బ్యాంకులు ఈ బాదుడు ప్రోగ్రాంని మొదలుపెట్టాయి. నెలకు 4 వరకు మాత్రమే ఫ్రీ ట్రాన్సాక్షన్స్ కి అనుమతిస్తామని ఈ బ్యాంకులు ప్రకటించాయి. డిపాజిట్లు, విత్డ్రావెల్స్ కలిపి 4 లావాదేవీలకు మించితే ఒక్కో ట్రాన్సాక్షన్ పై కనీసం ₹150 వసూలు చేస్తామని అనౌన్స్ చేశాయి. అంతకు మించితే ప్రతి ₹1,000పై ₹5 ఛార్జ్ చేస్తారట. ప్రైవేట్ బ్యాంకులు ఆల్రెడీ బాదుడు మొదలుపెట్టాయి కూడా. శాలరీ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ రూల్ లేకపోవడం ఒక్కటే ఊరట.
సేవింగ్స్, కరెంట్, శాలరీ అకౌంట్ అన్న తేడా లేకుండా నెలకు 4 మాత్రమే నగదు లావాదేవీలను ఉచితంగా అనుమతిస్తాయి. థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ రోజుకు 25,000 వరకు మాత్రమే అనుమతిస్తామని హెచ్డిఎఫ్సి ప్రకటించింది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ హోమ్ బ్రాంచ్లో 4 లావాదేవీలు అయిపోతే తర్వాత లావాదేవీలకు ప్రతి 1,000 రూపాయలకు 5 రూపాయల చొప్పున వసూలు చేస్తామని ప్రకటించింది. హోమ్ బ్రాంచ్ కాకపోతే నెలకు 1 ట్రాన్సాక్షన్ మాత్రమే ఫ్రీగా అనుమతిస్తారు. ఐసిఐసిఐ బ్యాంకులో థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితిని 50,000గా నిర్ణయించారు. క్యాష్ డిపాజిట్ మెషిన్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్కు మాత్రమే ఛార్జ్ ఉండదు. తర్వాత ప్రతి డిపాజిట్కు బాదుడు ఉంటుందన్నమాట. యాక్సిస్ బ్యాంకులో మొదటి 5 లావాదేవీలు లేదా 10 లక్షల నగదు డిపాజిట్లు ఉపసంహరణ వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ పై ప్రతి 1000కి 5 రూపాయల ఛార్జ్ కామన్. ఏమైతేనేం బ్యాంకులన్నీ కూడబలుక్కొని టోలు వలిచే కార్యక్రమం మొదలుపెట్టాయన్నది గ్యారంటీ. అయితే ఈ ఛార్జీలపై ఆర్బీఐ అనుమతి ఉందా? ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఛార్జీలను విధిస్తున్నాయా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ అదనపు బాదుడుపై ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు ఆర్బీఐ నుంచి గాని ఒక్క ప్రకటన రాలేదు. కానీ ఛార్జీలు మాత్రం అప్లై అవుతూనే ఉన్నాయి. జుట్టు కత్తిరించుకుంటే పన్ను, జుట్టు పెంచుకుంటే పన్ను, నూనె రాసుకుంటే పన్ను, గుండు గీయించుకుంటే పన్ను. ఒకప్పటి శిస్తుల రాజ్యాన్ని తలపిస్తున్నాయి నేటి బ్యాంకులు. అది అఫీషియల్గా. వైట్ కాలర్ నేరగాళ్లకు బ్యాంకుల తీరుకు పెద్ద తేడా లేదన్న అభిప్రాయానికి వస్తున్నారు జనమంతా. అంతలా ఛార్జీల బాదుడుతో చెలరేగుతున్నాయి. సర్కారేమో డిజిటలైజేషన్కు అలవాటు పడమంటోంది. బ్యాంకులేమో ప్రతి లావాదేవీకి ఛార్జీలంటోంది. రెండింటి మధ్య పోకచెక్కలా తయారైంది ఖాతాదారుడి పరిస్థితి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, పేపర్లెస్ బిజినెస్ వినడానికి ఎంత బాగుందో కదా, కానీ అనుభవించడానికే చిర్రెత్తుకొస్తోంది జనానికి. అటు మోడీ సర్కారుపై ఇటు బ్యాంకుల తీరుతో బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి ఒక్కొక్కరికి. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే భయపడేవాళ్లు. పోలీస్ స్టేషన్ మొహం, బ్యాంకుల మొహం చూడొద్దని కోరుకునేవాళ్లంతా. రీమానిటైజేషన్ పుణ్యమా అని దేశంలోని ప్రతి వ్యక్తిని బ్యాంకుల గడప తొక్కించారు ప్రధాని నరేంద్ర మోడీ. అవినీతి, నల్లధనం నిర్మూలన కోసమంటూ పెద్ద నోట్ల రద్దు సింగిల్ స్టేట్మెంట్ తో జనాన్ని బ్యాంకుల ముందు నిలబెట్టారు. 50 రోజులు ఓపిక పట్టమంటే పట్టారు. కానీ పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. పైగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. అసలు రీమానిటైజేషన్ తో ఏం సాధించిందో కూడా క్లారిటీగా చెప్పలేకపోయింది మోడీ సర్కార్. అది ఆర్బీఐ సర్కారి ఫెయిల్యూర్. సేమ్ టైం బ్యాంకుల తీరు ఎలా ఉంటుందో దేశం మొత్తానికి తెలిసొచ్చింది. ఒకప్పుడు ఖాతాదారులందరికీ బ్యాంకులు పాస్బుక్లు ఇచ్చేవి. ప్రతి లావాదేవీని ఆ పాస్బుక్కుల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవి. నగదు కావాలన్నా, డిపాజిట్ చేయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే. విత్డ్రావెల్, డిపాజిట్ స్లిప్లపై రాసి లావాదేవీలు నిర్వహించాల్సి వచ్చేది. ఖాతాను అప్డేట్ చేసుకోవాలంటే 3 నెలలకోసారి బ్యాంకుకెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాస్బుక్కులు లేవు. విత్డ్రావెల్స్ ఏటీఎంలలోనే చేసుకునే వెసులుబాటు కలిగింది. నగదు బదిలీ ఇంట్లో కూర్చునో మొబైల్లోనో చేసుకునే అవకాశం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్తో బ్యాంకింగ్ సిస్టమ్ సింప్లిఫై అయింది. కానీ దానికి తగ్గట్టు నామినల్ ఛార్జెస్ ని కష్టమైనా సరే ఇష్టంగా భరించారు ఇన్నాళ్లు. ఏడాదికోసారి డిపాజిట్ ఛార్జెస్ పేరుతో ఎంతో కొంత వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. ఏటీఎం ఛార్జెస్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. వాటి నిర్వహణ, ఆచరణకు అవి అవసరమే అనుకుందాం. మరి పాస్బుక్స్ అప్డేట్స్, స్టేట్మెంట్ ఛార్జెస్, నగదు బదిలీకి, విత్డ్రావల్ ఛార్జెస్ కు అవకాశమే లేకుండా పోయింది. అన్నింటికీ మించి బ్యాంకులకు పనిభారం తగ్గింది. టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడంతో సిబ్బందిని తగ్గించుకునే వెసులుబాటు కలిగింది. ఈ సర్వీసులన్నింటికీ ఇంతకుముందు లేని ఛార్జీలు ఇప్పుడెందుకు వేస్తున్నారు? ఇవన్నీ బ్యాంకులకు మిగిలినట్టేగా. ఇక బ్యాంకులకు పనిభారం తగ్గి, ఖర్చులు తగ్గి, ఏటేటా లాభాలు పెరుగుతున్నాయి. అయినా ఇప్పుడెందుకీ సడన్ ఛార్జెస్? స్టేట్మెంటుకు 100, ఏటీఎంలో 5 లావాదేవీలు దాటితే ప్రతి లావాదేవీకి 20 రూపాయలు. కస్టమర్తో బ్యాంకు చేసే SMS అలర్ట్స్ కు ఛార్జ్.
ఏడాదికోసారి డిపాజిట్ ఛార్జెస్, ఇలా చెప్పుకుంటూ పోతే రజాకార్ల పన్నుల కన్నా ఎక్కువే ఉన్నాయి బ్యాంకుల ఛార్జీలు. ఆఖరికి సేవింగ్స్ అకౌంట్స్ ని క్లోజ్ చేయాలన్నా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటే బ్యాంకుల దోపిడీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల నుంచి 6 నెలల లోపు క్లోజ్ చేయాలంటే 500, ఏడాది తర్వాత చేస్తే 1000 రూపాయలు ప్లస్ సర్వీస్ ఛార్జ్. ఇలా ఉన్నాయన్నమాట పన్ను రేట్లు. నగదు బదిలీ చేసినా, ఖాతా ఉన్న బ్రాంచ్ కాకుండా వేరొక బ్రాంచ్లో డిపాజిట్ చేసినా ఎందుకు వడ్డిస్తున్నారు? ఇలాగైతే ఖాతాదారులందరినీ డిజిటల్ వైపు మళ్లించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అసలే ఆన్లైన్ బ్యాంకింగ్ భద్రతపై ఎన్నో భయాలు, అనుమానాలు ఉన్నాయి. చిన్న పొరపాటు జరిగినా ఖాతాల్లో మనీకి రెక్కలొచ్చి ఎక్కడికో వెళ్లిపోతాయి. వాటిని రికవరీ చేసుకోవాలంటే కస్టమర్కి తల ప్రాణం తోకకు రావాల్సిందే. ఇన్ని ఇబ్బందుల మధ్య బ్యాంకులు కూడా ఛార్జీలు వడ్డిస్తూ ఉంటే ఖాతాదారులు ఏమైపోవాలి? అసలు బ్యాంకులే కాదు, డిజిటలైజేషన్తో లబ్ధి పొందుతున్న రైల్వే లాంటివి కూడా కస్టమర్లపై అదనంగా బాదుతున్నాయంటే ఏమనుకోవాలి? బ్యాంకింగ్ టెక్నాలజీతో మార్పులొస్తే వాటితో ఖాతాదారులకు మేలు జరగాలి. కానీ ఏటీఎంలకు ఖాతాదారుని అలవాటు చేయడానికి బ్యాంకుల్లో జరిపే లావాదేవీలపై ఛార్జీలు విధించారు. దీంతో అంతా ఏటీఎంలకు అలవాటు పడ్డారు. అంతలో ఏటీఎం లావాదేవీలకు పరిమితులు పెట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వైపు మళ్లించారు. సరే కదా అని నెట్ బ్యాంకింగ్ పై డిపెండ్ అయితే ప్రతి లావాదేవీకి ఎంతో కొంత వడ్డిస్తూనే ఉన్నారు. అంటే బ్యాంకులకు వెళ్లినా వెళ్లకున్నా ఏం తేడా లేదన్నమాట. బాదుడు మాత్రం కామన్. పైగా ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఛార్జెస్ అప్లై. ఇక అన్నింటికన్నా దారుణమైన విషయం ఏంటంటే బ్యాంకుల్లో బిజినెస్ కరెస్పాండెంట్లను పెట్టుకొని వాళ్లతో డిపాజిట్ చేయిస్తున్నారు. కౌంటర్లు ఖాళీగా కనిపించినా సరే పక్కన బిజినెస్ కరెస్పాండెంట్తో చేయించుకోమని ఫ్రీ అడ్వైజ్ ఇస్తున్నారు. అతనితో లావాదేవీ చేయించుకుంటే ఎంతో కొంత కట్టవడం ఖాయం. దాని గురించి నిలదీస్తే బ్యాంకు రూల్స్ అలాగే ఉంటాయి సార్, మేమేం చేయలేమన్నది సమాధానం. నిజానికి బిజినెస్ కరెస్పాండెంట్లు బ్యాంకులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలని గైడ్లైన్స్ ఉన్నాయి. దాని గురించి ఖాతాదారులకు అవగాహన లేక బుక్ అయిపోతున్నారు. రైతులు కూలోళ్ళైపోయారు, కూలీలు రైతులైపోయారు. వ్యవసాయాన్ని నమ్ముకుని దివాలా తీసిన రైతులు మన మధ్య చాలా మందే. బ్యాంకుల్ని నమ్ముకుంటే ఇక ముందు ఖాతాదారులకు అలాంటి పరిస్థితే వచ్చేట్టుందని సోషల్ మీడియాలో జోకులు చక్కర్లు కొడుతున్నాయి. కస్టమర్ల డబ్బుతో బతికే బ్యాంకులు వాళ్ళకే టోపీ పెట్టి పెద్దలకు వడ్డిస్తున్నాయి. సామాన్యుల్ని బికారుల్ని చేస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో బ్యాంకుల తీరుకు నిరసనగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్స్ లో బకరాలయ్యింది సామాన్యులే అన్నది కన్ఫామ్. ఇప్పుడు బ్యాంకుల ఆటలో మరోసారి పావుగా మారిపోయాడు సామాన్యుడు. అందుకే సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే మొదలైంది. మన డబ్బుపై బతికేస్తూ మనకే చుక్కలు చూపించే బ్యాంకులు మన సత్తా ఏంటో చూపిద్దామంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు కొందరు. ఏప్రిల్ 6న దేశంలో ఎవ్వరూ బ్యాంకు లావాదేవీలు చెయ్యొద్దని పిలుపునిచ్చారు. దాని తర్వాత ఏప్రిల్ 24, 25, 26 తేదీలను నో ట్రాన్సాక్షన్ డేస్ గా నిర్ణయించారు. కార్పొరేట్లకు ఇంతలా సహకరించే బ్యాంకులు రైతులు, చిన్న తరహా వ్యాపారులకు మాత్రం చుక్కలు చూపిస్తూ ఉంటాయి. ఇచ్చే అప్పుకు 4 రెట్లు తనఖా పెట్టుకొని ఇస్తూ ఉంటాయి. వేలు లక్షలకే జీవిత చరిత్ర మొత్తం చూసి షూరిటీలు పెట్టుకొని పకడ్బందీగా లోన్లిస్తాయి. రైతుల కర్మకాలి కాలం కలిసిరాక సకాలంలో రుణాలు చెల్లించకపోతే నోటీసులిచ్చి, పేపర్ల ప్రకటనలిచ్చి, ఆస్తులు వేలం వేసి రకరకాలుగా హింసిస్తాయి. రైతులకు, చిన్న వ్యాపారులకు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చైనా సరే వసూలు చేస్తాయి. ఆ మెథడ్ని విల్ఫుల్ డిఫాల్టర్ల విషయంలో ప్రయోగించవు. ఎందుకంటే వాళ్ళిచ్చే కమిషన్లకు బ్యాంకర్లు గోతికాడి నక్కల్లా కాచుకొని కూర్చుని ఉంటారు కాబట్టి. బ్యాంకులకు డిఫాల్టర్లు కాస్త ఎక్కువ సమానం, రైతులు, ఇతర వర్గాలు కాస్త తక్కువ సమానమని చెప్పకనే చెప్తూ ఉంటాయి. సుప్రీంకోర్టు తలంటినా బ్యాంకర్ల తీరు మాత్రం మారదు.
నిజానికి రైతులు ఇతర వర్గాలు ఎగ్గొట్టే రుణాల కన్నా బడా వ్యాపారులు ఎగ్గొట్టే బకాయిలే ఎక్కువ. 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కోటి అంతకు మించిన మొండి బకాయిలు మొత్తం 15 లక్షల కోట్లని ఓ అంచనా. ఇది సగం రాష్ట్రాల బడ్జెట్కు సమానం. దేశ వార్షిక బడ్జెట్కు కాస్త తక్కువ. ఎక్కడి దాకానో ఎందుకు, కేవలం 10 మంది కార్పొరేటర్లే 3 లక్షల కోట్లు ఎగ్గొట్టారని లెక్కలు చెబుతున్నాయి. ఇన్ని కోట్ల మంది ఉన్న దేశంలో జస్ట్ 10 మందికి లక్షల కోట్లు పంచేశాయి మన రూల్స్ ని పక్కాగా పాటించే బ్యాంకులు. అవన్నీ పేరుకుపోయేదాకా ఆగి చివరికి వల్ల కాదని కోర్టు మెట్లెక్కాయి. అది ట్రాజెడీ. నిజానికి గత దశాబ్దంన్నర కాలంగా నిరర్ధక ఆస్తులతో దేశ ఆర్థిక వ్యవస్థ పతన మంచుల్లోకి వెళుతోందని హెచ్చరిస్తూనే ఉన్నారు ఆర్థిక నిపుణులు. మేల్కోకపోతే మాంద్యం దెబ్బ మనకు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కానీ బ్యాంకర్ల కక్కుర్తికి తాళం పడితేగా ఏటికేడు మొండి బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తూనే ఉన్నాయి. కానీ సామాన్యుడికి మాత్రం దమ్మిడి ప్రయోజనం కూడా బ్యాంకుల నుంచి మాత్రం దక్కదు. అది ట్రాజెడీ. ఆర్బీఐ ఆర్థికవేత్తలు ఒకటి చెప్తారు, బ్యాంకర్లేమో ఇంకోటి చేస్తారు. నోట్ల రద్దు తర్వాత సామాన్యుడు దిక్కులేనివాడైపోయాడు. ఇలాంటి టైంలో పీపుల్ ఫ్రెండ్లీ బ్యాంకింగ్ అవసరం. కానీ రూల్స్ పేరుతో, చార్జెస్ పేరుతో చంపుకు తింటున్నాయి బ్యాంకులు. ఈ పరిస్థితి మారాలంటే దేశంలో మరో ఉద్యమం రాక తప్పదేమో. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.